నల్గొండ జిల్లా జంకుతండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిన్న ధనమ్మ ప్రచారం షురూ చేశారు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కృషి చేస్తానని చెప్పారు. తనతో పాటు వార్డు అభ్యర్థులను కూడా మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీపీ నుండి మా మాతృమూర్తి చిన్నదనమ్మ పోటీ చేస్తున్నది. నేను గతంలో 5 సంవత్సరాల కింద పోటీ చేసి ఓడిపోయినాను. ఆ రోజు కూడా కత్తెర గుర్తు వచ్చింది. ఈ రోజు కూడా కత్తెర గుర్తు నాకు రావడం జరిగింది. అది యాదృచ్ఛికంగా దేవుని దయ వల్ల ఎట్లా వచ్చిందో కానీ అది ఈ రోజు మళ్ళీ కత్తెర గుర్తు వచ్చింది. నేను ప్రజలకు జంకుతండా ప్రజలకు 2 చేతులు జోడించి మీకు అందరికి విన్నయించేది ఏంటంటే మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి. మీకు నిత్యం ఎవరు అందుబాటులో ఉంటారో అదే గుర్తుంచుకోండి. నిత్యం అందుబాటులో ఉండాలి. మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా మీ సౌకర్యవంతంగా. కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తెర గుర్తు వచ్చింది. ఈసారి పెద్ద పెద్ద దండాలు చెప్పి నాకు ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలుచుకోవాలి. అసలు దండాలు ఉంటాం. అసలు మీకు పెద్ద దండాలు పెడతాం. కత్తెర గుర్తుకి ఓటేరయ్యా. ఎట్లా తిరిగి అయినా ఎట్లయినా అందుబాటులో ఉంటాం. కొద్దిగా చూసుకొని మన ఓటు కాంగ్రెస్ బలపాటి ఉంది. అసలు మీ అండగా నిలబడ్డా గెలిపియాలి. అసలు మంచిగా చూసుకొని ఇక్కడ జంకుతండ నుంచి మన బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఈ రోజు మన అభ్యర్థి దాశానాయక్ గారికి ఈ రోజు చిన్న ధనమ్మ గారికి సర్పంచ్ గా టికెట్ ఇవ్వడం జరిగింది. కావున లాస్ట్ టైము ఇదే సర్పంచ్ ఎన్నికల్లో 41 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కావున ఈసారి కూడా అదే గుర్తు రావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు రావడంతో ఈ రోజు మళ్ళీ భారీ మెజార్టీ తోటి మన కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించు